మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రైవేటీకరణ చేస్తున్నారు అని ఆయన మీద ఆయన ఒక విషయాన్ని నింద మోపితే TV5లోనూ ఇతర జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఛానల్స్ లోనూ మీరు ప్రైవేటు బస్సుల్లో పోరా, ప్రైవేటు హెలికాప్టర్లలో పోరా అని వింత వింత తిక్క తిక్క మాటలు మాట్లాడి మా మీద విషాన్ని నింపాలనేటువంటి ప్రయత్నం. అరే, ఒక విమర్శ చేసినప్పుడు అది సద్విమర్శ అయినప్పుడు దాన్ని సరిదిద్దుకొని మంచిగా పాలన సాగించాలన్నటువంటి సద్బుద్ధి కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది. ఈ రోజున నేను ఫోటోల ఆధారంతో సహా చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆలోచన రాకుండా ఉంటే చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం బాగుపడాలి, ఈ రాష్ట్రంలో అనేక మంది పిల్లలు చిన్నతనంలోనే గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు అని ఆయనకు వచ్చినటువంటి ఆ గొప్ప ఆలోచన ఆయన కాలంలోనే 3,000 మందికి పైగా పిల్లలు బ్రతకగలిగినారు. 15 మంది గుండె మార్పిళ్లే చేసుకోగలిగినారు. స్విమ్స్ యొక్క దుస్థితి ఇంత దారుణంగా ఉంది. ఈ స్విమ్స్ ఆసుపత్రిని ఆధునీకరించాలా అన్నటువంటి అతి గొప్ప ఆలోచన ఆయన చేస్తే కుత్సిత ఆలోచనలతో దాన్ని చిదిమేయాలన్నటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వానిది. అసలు ఆ చిన్నపిల్లల ఆసుపత్రికి సంబంధించి టీటీడీ నేరుగా నిధుల్ని కాకుండా ఎంత గొప్ప ఆలోచన చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కాలంగా పీవీఆర్కే ప్రసాద్ గారు ఈవోగా ఉన్నప్పుడు ఉదయాస్తమాన సేవలకు సంబంధించి ఆయన నిర్ణయించినటువంటి రుసుము ఆ తర్వాత అది దాదాపు ఎక్కువైనప్పటికీ కూడా ₹1 కోటి ఉదయాస్తమాన సేవలకు ఎవరైతే డొనేట్ చేస్తారో ఆ ₹1 కోటి ఈ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి ఉపయోగించాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఆదేశానుసారమే ఆ ₹350 కోట్ల ఖర్చు టీటీడీ మీద పడకుండా నేరుగా ఈ ₹1 కోటి డొనేషన్ ఒక శుక్రవారం మాత్రం ₹1.5 కోట్ల, మిగతా 6 రోజుల పాటు ₹1 కోటి డొనేషన్తో ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ ఉదయాస్తమాన సేవల యొక్క ఖాళీలను భర్తీ చేస్తూ ఈ ₹1 కోటి డొనేషన్తోనే ఈ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం జరగాలని అక్కడ కూడా ఒక సదాశయం జగన్మోహన్ రెడ్డి గారిది, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని మంచి పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అవును మేము ఆయనట్టుగానే ఇన్ని చేసినటువంటి మంచిని చెప్పుకోలేకపోయినాం. రవింత చేసి కొండంత ప్రచారం చేసుకునేది చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే ఏమీ చేయకుండానే టీటీడీలో అన్ని చేస్తామని మొత్తమంతా సంస్కరించేస్తున్నామని చెప్పుకునేటువంటి వ్యక్తి గౌరవనీయ బిఆర్ నాయుడు గారు అధ్యక్షుడిదైతే ఇలా ఎంతో గొప్పగా చేసినా కూడా ఏమీ చెప్పుకోలేకుండా పోయినటువంటి మేము ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కనుక ఇంత గొప్ప పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దార్శనికత చూడండి అనేది తెలియజేస్తున్నాం. చెప్పండి. స్విమ్స్ హాస్పిటల్ ని నిధులు ఇవ్వడానికి కూడా జాతీయ స్థాయి అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ ఈ రోజు ₹1 కూడా కేటాయించుకోవడం ఈ విధంగా అసలు స్విమ్స్ ఆసుపత్రి నిర్మాణం యొక్క సంగతి దేవుడెరుగు. స్విమ్స్ కు టీటీడీ ఎందుకు ఖర్చు పెట్టాలా, స్విమ్స్ పెట్టాల్సిన పని ఏముందయ్యా అని అన్నటువంటి మనిషి ఆయన. అంటే మేము ఈ అభివృద్ధి చేయాలా అనేటువంటి ఆలోచనల మీద నిప్పులు చెక్కుతూ ఆయన మా మీద అవినీతి ఆరోపణలు చేయటం ద్వారా విషయాన్ని డైవర్ట్ చేసి
అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ చిన్నపిల్లల ఆసుపత్రికి సంబంధించి గుండె మార్పిడి అవసరాలను గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హెలిప్యాడ్ నిర్మాణానికి కూడా ఆయన చెయ్యండి అనే ఆదేశం కూడా ఇవ్వటం జరిగింది. ఇది ఆయన చేసినటువంటి గొప్ప